గులాబీ పార్టీ 25 ఏళ్ల పండగకు లక్షలాది మంది దండులా తరలివచ్చి విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య అధ్యక్షతన నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై రజతోత్సవ పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తెలంగాణ వాదులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకుని లక్షలాదిగా తరలివచ్చి ఏదైతే ఉన్నటువంటి దౌర్జన్య పాలన కాంగ్రెస్ పార్టీ ఒక దమనకాండ చేస్తుందో రేవంత్ రెడ్డి వారికి బుద్ధి చెప్పే విధంగా ప్రతి ఒక్కరూ మనకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఒక సందర్భాన్ని కల్పించుకొని కేసీఆర్ గారికి మద్దతుగా నిలబడి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకోవాల్సినటువంటి సందర్భం కనపడుతుంది. ఏదో జరుగుతుందనుకొని ఊహించి అబాసు పాలైనటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ నాయకత్వము, ఆ కాంగ్రెస్ పార్టీ, ఆ రేవంత్ రెడ్డి, ఆ కేంద్ర పార్టీలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ కనిపిస్తున్నది. మేము ఏదో చేస్తాం, ఏదో ఎలగబెడతామని చెప్పేసి అడ్డగోడు హామీలు ఇచ్చి ఒక్కదాన్ని కూడా నెరవేర్చేటువంటి పరిస్థితి లేక దిక్కుతోచక తెలంగాణ అస్తిత్వానికే దెబ్బతీసేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు బాహాటంగా బయటకు వచ్చి తెలంగాణని కాపాడాల్సినటువంటి బాహుబలిగా కేసీఆర్ గారి ముందుకు రాబోతున్నారు. అది కేసీఆర్ గారితో మాత్రమే సాధ్యమవుతుంది. ఎందుకంటే తెలంగాణను సాధించి తన బిడ్డగా దాని ఆలనా పాలన చూసి బాగు చేసుకున్నటువంటి సందర్భం కేసీఆర్ గారిది. నేను ముఖ్యమంత్రి అయితే చాలు, తెలంగాణ ఎక్కడ పోతే నాకేందినటువంటి నేపథ్యం రేవంత్ రెడ్డిది. ఇది ప్రజలు గమనిస్తున్నారు, అర్థం చేసుకుంటున్నారు. ఈ రోజు ఒక అస్తిత్వానికి దెబ్బ తగిలేటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఇచ్చిన హామీలు నెరవేర్చలేవు, చెప్పినటువంటి మాటలు నెరవేర్చేటువంటి పరిస్థితి లేదు. అడ్డగోలుగా గవర్నమెంట్ అధికారాన్ని ఉపయోగించి నేను భూములను అమ్ముతా, నేను నీళ్ళనియ్యా, ఎవరైనా సరే నన్ను ప్రశ్నించి ఎదిరించి మాట్లాడితే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి జైలుకి పంపుతానటువంటి ఒక దౌర్జన్యమైనటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఉంది. కాబట్టి కేసీఆర్ గారు పెట్టేటువంటి మీటింగ్ మనందరం కలిసికట్టుగా భాగస్వాములమై మద్దతు తెలిపి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టాల్సినటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పి దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.